ఆధునిక ఆధ్యాత్మిక త్రిమూర్తుల తత్వగీతం భారత క్షేత్రాన వెలిసిన భానులారా ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన ధీరులారా రామకృష్ణ వివేకానంద అరవిందులారా లోకానికి నవపథము చూపిన గురువులారా దక్షిణేశ్వర కాళీ పద సేవకుడు సర్వధర్మ సమన్వయ స్వరూపుడు కామిని కాంచనములను త్యజించిన యోగి జీవుడే శివుడని చాటిన అమృతమూర్తి మతం ఏదైనా మమతయే ముఖ్యం మనసున నిశ్చల భక్తియే సత్యం అన్ని నదులు చేరేది సాగరమే అన్ని త్రోవలు చేరేది దైవమే భారత క్షేత్రాన వెలిసిన భానులారా ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన ధీరులారా రామకృష్ణ వివేకానంద అరవిందులారా లోకానికి నవపథము చూపిన గురువులారా చికాగో సభలోన గర్జించిన సింహం భారత యవనికపై వెలిగిన ప్రజ్ఞామేఘం లేవండి మేల్కొనండి అని పిలిచిన వీరుడు దరిద్ర నారాయణ సేవయే దైవమనిన శూరుడు భయమే మరణం శక్తియే జీవనం ఆత్మవిశ్వాసమే పరమ సాధనం కండల ధైర్యం గుండె నిబ్బరం మానవ నిర్మాణమే నీ ఆశయం భారత క్షేత్రాన వెలిసిన భానులారా ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన ధీరులారా రామకృష్ణ వివేకానంద అరవిందులారా లోకానికి నవపథము చూపిన గురువులారా విప్లవ వీరుడై స్వాతంత్ర్యం కోరినాడు పాండిచ్చేరి చెంత పూర్ణ యోగము నచ్చినాడు మానవుడు అతి మానవుడుగా మారాలని తెలిపాడు సావిత్రి కావ్యాన పరమాత్మను చూపినాడు దేహమే దేవాలయం లోన దైవం పృథ్వీపై స్వర్గమే నీ సంకల్పం జ్ఞానకాంతిలో అంతా మారాలి అతి మానవ చేతన మే
ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన ధీరులారా, రామకృష్ణ వివేకానంద అరవిందులారా, లోకానికి నవపథము చూపిన గురువులారా, భక్తి మార్గమున ఒకరు, కర్మయోగమున ఒకరు, జ్ఞాన వికాసమున మరొకరు సాగినారు. సనాతన ధర్మానికి నవరూపునిచ్చి విశ్వశాంతికి మార్గము వేసినారు. ముగ్గురు మూర్తులు ఒక్కటే శక్తి అయి భారత మాతకు కీర్తిని తెచ్చినారు. జ్ఞాన జ్యోతురై మనలో వెలుగుతూ నిరంతరం మనల్ని నడిపిస్తున్నారు. భారత క్షేత్రాన వెలిసిన భానులారా, ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన ధీరులారా, రామకృష్ణ వివేకానంద అరవిందులారా, లోకానికి నవపథము చూపిన గురువు